క్రికెట్ అంటేనే మన దేశంలో పూనకాలు లోడ్ అయిపోతాయి. 2024లో భారత క్రికెట్ అభిమానులను మరిపిస్తూ రోహిత్ సేన T20 వరల్డ్ కప్ను అజేయంగా గెలవడం నిజంగానే ఓ అద్భుతం. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ కూడా కైవసం చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రికెట్ అభిమానులు టీమిండియా విజేతగా నిలవాలని తెల్లవారుజాము నుంచే వివిధ మైదానాల్లో సందడి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ సందడి కనిపిస్తోంది. తెలంగాణ హైదరాబాద్ స్టేడియంలో మా ప్రతినిధి కార్తిక్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్తిక్, చెప్పండి, మనకి ఉదయం నుంచే చిన్నపిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా సందడి వాతావరణం కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రస్తుతం? రైట్ అరుణ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగబోతోంది. దీనికి సంబంధించి ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ దుబాయ్ చేరుకున్నారు. వాళ్ళు టికెట్లకు సంబంధించి ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది అభిమానులు, ముఖ్యంగా మన ఇండియన్ అభిమానులు మీరు చెప్పినట్టుగా పూనకాలు లోడింగ్ అన్న విధంగానే ఉన్నారు. రైట్, ఇప్పుడు మనం పెరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. పెరేడ్ గ్రౌండ్స్లో చాలామంది యంగ్స్టర్స్ కానీ, క్రికెట్ అభిమానులు కానీ, అప్కమింగ్ క్రికెటర్స్ కానీ మనతో పాటు ఉన్నారు. రైట్, నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? మనోజ్. ఈ రోజు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది కదా, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నావు? అసలు మీ ప్రిపరేషన్స్ ఏం జరుగుతున్నాయి అసలు ఇంట్లో? అండ్ మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? ఇంట్లో అయితే నేనైతే మంచిగా అన్ని రెడీ చేసుకొని ఉన్నా. ఇంకా మేము క్రికెట్ ఒకటే బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఉంది. దానివల్ల మేము మంచిగా క్రికెట్లో విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ మంచిగా ఆడాలని కోరుకుంటున్నాం. ఓకే, రైట్. ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు మంచిగా ఆడాలని కోరుకుంటున్నారంటే మనతో పాటు ఇంకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ మీ పేరేంటండి? చంద్రమౌళి గారు. ఈ రోజు మ్యాచ్ ఉంది, సండే మ్యాచ్ అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు అప్రతిహతంగా మనం ఆల్రెడీ గెలుచుకుంటూ వస్తున్నాం. బట్ ఫైనల్లో మనం ఫంబుల్ అవుతున్నాం. మరి దీన్ని ఎలా చూస్తారు? ఈ రోజు మ్యాచ్ కి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఈ రోజు అయితే మ్యాచ్ ఎట్లయినా విన్ మనదండి ఇండియా. రోకో గుడ్ ఫామ్ లో అండ్ ఆల్రౌండర్ షో చేస్తారు అందరు. రవీంద్ర జడేజా, మహమ్మద్ సమీ ఆల్రౌండ్ వికెట్ చేస్తారు అంతే. ఓకే, అండ్ ఇంకోటి ఈ రోజు ఏంటంటే దుబాయ్ వేదికగా జరగబోతుంది. ఇదే స్టేడియంలో గత కొంతకాలంగా మనం ఆడుతున్నాం. చాలా మంది విమర్శలు చేస్తున్న పరిస్థితే కనిపిస్తోంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మనకి ఆ పిచ్ అనేది యూజ్డ్ అయిపోయింది, ఇండియాకు తగ్గట్టుగానే మొత్తం అంతా పిచ్లు తయారు చేస్తున్నారు అన్నట్టుగా కూడా అంటున్నారు. మరి మన కొత్త కోచ్ గంభీర్ పక్క నిర్ణయంతో విజయంతోనే రావాలని కోరుకుంటున్నాను. ఓకే, ఏది ఏమైనా కూడా ఈ రోజు దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగబోతోంది కాబట్టి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు పిచ్ అనేది ఇండియాకు తగ్గట్టుగానే చేస్తున్నారు. కానీ అది కాదు, గౌతమ్ గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే మంచి ఫామ్లో ఉంటారో ఇవన్నీ కుంటి సాకులు, వాళ్ళు మాత్రమే గెలుస్తారు అన్నట్టుగా కూడా గౌతమ్ గంభీర్ కానీ, క్రికెట్ ఎక్స్పర్ట్స్ కానీ, అనలిస్టులు కానీ చెప్తున్నారు. అట్ ప్రెసెంట్ మనం ప్రస్తుత ఫామ్ చూసుకుంటే ఇండియా అహెడ్ ఉంది. రైట్, మీరేం చెప్తారు ఆఖరిగా ఇండియన్ ఫ్యాన్స్ కానీ లేకపోతే ఇండియన్ క్రికెటర్స్ కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఇండియా పక్కా గెలుస్తుంది అనుకుంటున్నారు. మరి ఓవరాల్ గా మరి ఇండియన్ క్రికెట్ టీమ్ కి మీరేం చెప్పదలుచుకున్నారు? రైట్, జోష్ అయితే అట్లా కనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా అని కూడా చెప్తున్నారు. పక్క కప్పు గెలిచి మనం కప్పు ఇంటికి తీసుకురావాలి. 2024లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ T20 మ్యాచ్ ఎట్లయితే ఉందో దాన్ని రిపీట్ చేయాలి ఈ 50 ఓవర్ మ్యాచ్ కూడా అని కోరుకుంటున్న పరిస్థితి కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఓటు యువర్న. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో కూడా క్రికెట్ అభిమానులు సందడి చేస్తున్నారు, ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఇక పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు మైదానాలు చేరుకొని వాళ్ళ అభిమాన క్రికెటర్కి విషెస్ చెప్తున్నారు, ఇండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, నరేష్.
ఎస్ అన్న, విశాఖపట్నంలో పూర్తిగా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ హీట్ కనిపిస్తుంది. అయితే క్రికెట్ అభిమానులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఛాంపియన్ ట్రోఫీలో ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందని. అయితే న్యూజిలాండ్తో ఉన్న అమీతుమిగా ఈ ఆట మాత్రం ఉంటుందని. ఎందుకంటే ఇది రెండు కూడా టఫెస్ట్ టీమ్స్ అయినప్పటికీ కూడా ఇండియాకి గెలిచే అవకాశాలు ఎక్కువని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో చూస్తున్నాం, కొంతమంది క్రీడాకారులు ఇక్కడ క్రికెట్ ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది యువతిని అడిగేసిన ప్రయత్నం చేద్దాం, ఏంటి పరిస్థితి ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి చెప్పండి. ఛాంపియన్ ట్రోఫీ ఇండియా అదేవిధంగా న్యూజిలాండ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదేవిధంగా రెండు కూడా టఫెస్ట్ టీమ్సే కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మేము ఇండియన్స్ కాబట్టి ఇండియాకే సపోర్ట్ చేస్తున్నాం. కంపల్సరీగా ఇండియా గెలుస్తుంది. చెప్పండి. కంపల్సరీ ఇండియా గెలుస్తుంది. అంటే ఇప్పుడు వరకు చూసాం, అంటే గతంలో సరిగ్గా 2000 టైంలో 25 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి సెమీఫైనల్ వరకు ఈ విధంగా వెళ్ళి ఇద్దరు కూడా న్యూజిలాండ్ ఇండియా కూడా పోటాపోటీగా పోలే. కాకపోతే ఆ టైంలో ఇండియా ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే రైవలరీ అనేది కొనసాగుతుందా? లేదు, ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే రోహిత్ శర్మ క్యాప్టెన్ కదా, సో ప్రతిదానికి ప్లానింగ్ అనేది పక్కాగా ఉంటుంది. సో ఆడిన ప్రతి ఫైనల్స్లోని ఇప్పటికీ 4 ఫైనల్స్ ఇండియాని ఫైనల్స్ తీసుకెళ్ళాడు. సో ఐసీసీ టోర్నమెంట్స్లోని రోహిత్ శర్మకు ఒక రికార్డు ఉంది. కంపల్సరీగా ఈ ఫైనల్ అయితే ఇండియా గెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఈ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఎలా ఉండబోతున్నారు? ఛాంపియన్ ట్రోఫీ ఆబ్వియస్లీ ఇండియా గెలుస్తుంది. ఇండియా గెలాలి. మన బౌలింగ్ కండిషన్స్ అన్నీ చూసుకుంటే మనం బౌలర్గా చాలా డామినేషన్ ఉన్నది. సో బ్యాటింగ్ కూడా బాగుంది కాబట్టి ఇండియా గెలుస్తుంది. ఓకే, దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతున్నారు? అంటే బౌలింగ్కి సపోర్ట్గా ఉంటుందా, బ్యాటింగ్ సపోర్ట్గా ఉంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ బ్యాటింగే, కొంచెం స్లో ట్రాక్ అది. బట్ మనకి ఫుల్గా చాలా మ్యాచెస్ ఆడున్నారు కాబట్టి మనం ఆబ్వియస్లీ మనకే అది ఫేవర్గా ఉంటుంది. అంటే పూర్తిగా కూడా వరుస విజయాలతో మనం ఇప్పుడు ఫైనల్స్ వరకు చేరుకున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? నేనైతే పక్కకి ఈ సంవత్సరం వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మనదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనది ప్లేయింగ్ లెవెల్ 9 వరకు బాగుంది. బౌలింగ్ కూడా స్పిన్నర్స్ చాలా యూజ్ఫుల్గా ఉంది. మనకి ఆ గ్రౌండ్ అయితే 100% మన వాళ్ళు అయితే విన్ అవుతారని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇండియా మరోవైపు న్యూజిలాండ్ కూడా గట్టి టీమే, అందరూ కూడా ప్లేయర్స్ గట్టిగానే ఉన్నారు. అయితే మనం ఇప్పుడు మన టీంకి సంబంధించి మనం బౌలర్ల మీద ఆధారపడి ఉన్నామో, బ్యాటర్స్ మీద ఆధారపడి? సో రెండు డిపార్ట్మెంట్స్ కూడా మనకి చాలా యూజ్ఫుల్గా ఉన్నాయండి. ఎందుకంటే ఇదివరకు ముందు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే మనకు కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ప్రజెంట్ వాటి వల్ల ఓడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడైతే చాలా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ లైన్ అప్ బాగుందండి. మ్యాక్సిమం న్యూజిలాండ్ పైన అయితే మన వాళ్ళు విన్ అవుతారని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క క్రీడాకారుడు, ప్రతి ఒక్క యువకుడు కూడా ఇండియానే గెలుస్తుంది. అయితే ముఖ్యంగా దుబాయ్ పిచ్ ఖచ్చితంగా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది. ఈసారి ట్రోఫీ మందే అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.